ఫస్ట్ అయితే వీడియో చూడండి, కాపీరైట్ వల్ల సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి ఒక సపోర్ట్లా ఉంటుంది. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. ఏస్లా ఏ వీడియో ఏస్ 20 ఉంటుంది. చాలా సింపుల్ ఉంటుంది. మీరైతే మీ దగ్గర అయితే ఎలర్ట్ మోషన్ ఎపిక్గా ఉండాలి, డౌన్లోడ్ యాప్ అయితే ఉండాలి. చాలా సింపుల్. ఒకటి వీడియో ఉండాలి, మీదైనా సరే ఎవరిదైనా సరే ఏస్ వీడియో ఉండాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, నీట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎలా ఎడిట్ చేయాలో నేను చెప్తా. చాలా సింపుల్. ఇప్పుడు మిగతా అయితే ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో ఉంది కదా ఏ వీడియో ఏస్ది, అది రీప్లేస్ చేసుకోండి. ఎలా అంటే కలర్ అండ్ ఫీల్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఈ డాట్ ఒత్తితే వచ్చేస్తుంది గ్యాలరీ. మిగతా ఉన్న ఏస్ వీడియో తర్వాత చాలా సింపుల్. చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటి ఇక్కడికి వచ్చేసి 3 సెకండ్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మనం పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉందా, మీది వీడియో పెట్టుకొని ఫోటో పెట్టుకొని ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాస్ పిఎన్జీ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇది ఎక్స్పోర్ట్ చేసేయండి, సేవ్ చేసుకోండి. అంతే, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడనే ఇక్కడ ఏస్ వీడియో ఉందా, ఇక్కడ ఇది క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ ఉందా, మళ్ళీ ఇక్కడ యారో క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. చాలా సింపుల్. ఇగో ఈ ఫోటో మనం ఇలా అడ్జస్ట్ కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, మనం నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఈ లైటింగ్ అడ్జస్ట్మెంట్, ఇది కాదు లైటింగ్, ఇది ఇలా పెట్టుకోవాలి. అంతే, వీడియో అయితే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. తర్వాత మనది ఈ బాయ్ ఫోటో అంతా డైరెక్ట్ టచ్ చేస్తుంది మీ ఎలర్ట్ మోషన్లో. చాలా సింపుల్గా ఉంటుంది. అంతే, పైనుంచి ఇప్పుడు మనం హై క్లారిటీలో ఎక్స్పోర్ట్ చేసేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.